లాస్ట్ లో పాదయాత్ర గురించి ఇంకొక పాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్. తల్లి కాంగ్రెస్ ఏది? మెయిన్ కాంగ్రెస్ పార్టీ. పిల్ల కాంగ్రెస్ ఏంది? మీ కాంగ్రెస్ జూపుడి గారు. తల్లి కాంగ్రెస్ కి సంబంధించిన రాహుల్ గాంధీ 2 పాదయాత్రలు చేసినాడు, కానీ అధికారంలోకి రాలే. సో ఉత్తి పాదయాత్రలు చేస్తే కాదండి సక్సెస్ కారు. ప్రజల్లో ఒక నమ్మకం అనేది కుదిరించాలా. సో ఇప్పుడు పిల్ల కాంగ్రెస్ చేయబోయే నెక్స్ట్ పాదయాత్ర కూడా దాని నుంచి ఒక డైరెక్షన్. దీపక్ రెడ్డి గారు సింపుల్ గా స్ట్రైట్ గా చిన్నబాబు పట్టాభిషేకానికి ముహూర్తం ఫిక్స్ అయిందంటే నిజమా? మోదీ గారు కూడా ఇచ్చారట. అంటే జూపూడి గారు చెప్పిన విధంగా రకరకాల యాంగిల్స్, నా తెలిసి సినిమాల్లో కూడా అన్ని ట్విస్టులు ఉండవు. అన్ని రకాలుగా నేను విశ్లేషణ చేయలేను, ఆ ఎక్స్పర్టీజ్ వాళ్ళదే. నాకు తెలిసిన సమాచారం అయితే చంద్రబాబు నాయుడు గారే మాకు ముఖ్యమంత్రిగా ఉంటారు. లోకేష్ గారు నోట్లో చెప్పిన మాట కూడా అది. ఓకే రైట్. జూపూడి గారు ఇదండి సార్. ఇప్పుడు గఫూర్ గారు కూడా అసలు మీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది అంటున్నారు. ఇది చాలా కీలకమైన మాట. అది వాళ్ళ అంటే టీడీపీ జనసేన చెప్పిందంటే అనుకోవచ్చు, కానీ గఫూర్ గారు చెప్పడం మాకు ఎవరు సలహా ఇచ్చినా ఖచ్చితంగా దాన్ని పాజిటివ్గానే మేము తీసుకుంటాం. ఆయన సీనియర్ నాయకులు వితౌట్ అబ్జర్వేషన్ లేకుండా గఫూర్ గారు జస్ట్ లైక్ దట్ మాట్లాడతాడని నేనైతే అనుకోను. ఒకళ్ళు వాళ్ళ ఏరియాలో అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త నిర్లిప్తంగా, నిర్వీర్యంగా, లేకపోతే డైనమిక్గా కనపడకపోవచ్చేమో. దాన్ని మేము వీలైతే ఖచ్చితంగా మేము సవరించుకుంటాం, నో డౌట్. రెండవది, నేను కుట్రలో భాగమని ఎందుకనంటే ఇదేదో రామనగర్ కుట్ర కేసు ఇలాంటి వాటితో నేనేం చెప్పలా. ఎందుకనంటే సింపుల్గా వాళ్ళ ముగ్గురు ఏడు కలవటం అనేది ఖచ్చితంగా ఒక ఎత్తుగడలో భాగమై ఉంటుంది. ఆ ఎత్తుగడ ఏమంటుంది? తెలంగాణ ఎలక్షన్స్ అయి ఉంటాయి. ఆ ఎలక్షన్స్ కూడా ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాలి? ఇప్పుడే వాళ్ళు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్ని వీరోచితంగా పోరాటం లాగా, అదేదో 2 చేతులు ఎత్తి తర్వాత దండం పెడదు, ఆగు ఇప్పుడు కాదు తర్వాత పెట్టారు కాదు. నేను ఎందుకు దండం పెడుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించే కుట్ర చేయలేదని మీరు అన్నారని చెప్పి దండం పెడుతున్నాను. అది మీరు అందరూ చేశారు, ఒకసారి పోయాడు వచ్చాడు అయిపోయింది. తర్వాత ఎవరేం చేయలేరు. కానీ రెండో అంశం, మీరు జీవితకాలం ఎట్లుండాలంటే 2024లో మీరున్నప్పుడే మేము మిషన్లు వాడాము, ఇప్పుడు మేమున్నాం మేము వాడలేమా అన్నట్టుగా మీరు చెప్తున్నారు. ఇంకా దశలోకి చూద్దాం. ఈసారి జనం తిరుగుబాటు వస్తుంది మిషన్ల మీద. ఈసారి బ్యాలెట్ రావచ్చేమో. మీరు మిషన్ మా నమ్ముకోండి, మేము బ్యాలెట్ నమ్ముకుంటాం, ప్రజలు నమ్ముకుంటాం. అయితే విషయం ఏంటంటే దీపక్ రెడ్డి గారు చెప్పండి, ఏమీ తెలియనట్టు మాట్లాడారు. కానీ ఆయనకి, లోకేష్ గారికి ఈయన ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్. వీళ్ళిద్దరూ ఒక జంజీ గ్రూప్, ఇది జంజీ గ్రూప్ కాబట్టి ఆయనకి తెలుసు. కానీ ఆయన ఇప్పుడు చెప్తే బాగుండదని చెప్పట్లేదు. ఎందుకంటే తెలుగుదేశం శ్రేణులందరూ కూడా మాట్లాడుకున్న సబ్జెక్టే ఇది. అయితే దీనికి 2 పర్మిషన్స్ కావాలా వర్మగారు. 2 పర్మిషన్స్ ఏంటి? ఒకటి, జనసేన అధినాయకుడు పర్మిషన్ కావాలి ఇది జరగాలంటే. రెండవది, మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఇస్తారా లేదనేది పక్కన పెడదాం. ప్రయత్నాలు అందుకు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళిద్దరు పర్మిషన్ లేకుండా ఆ ఎంట్రీ జరగదు. అందుకే దీపక్ రెడ్డి గారు తెలిసి కూడా ఇంకా దాన్ని ఓపెన్ చేయట్లా. ఒకవేళ అది క్లియర్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనకన్నా మమ్మల్ని అందరినీ ముగ్గురిని తన్నబోయి చెప్తాడు ఆయన. మీరు ఊరుకోండి, మా చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయింది, ఇంకా లేదు ఆయన మా యువరాజుకి ఇస్తున్నాడని ఆయనే చెప్తాడు. నేను తప్పట్టంలా. ఇట్స్ లెఫ్ట్ యూ అండ్ యువర్ చాయిస్. దీనిలో తప్పు ఉందని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము భావించాం. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఏమైనా చేసుకోవచ్చు. అయితే జరిగినటువంటి పరిస్థితులు ఎటువైపు తీసుకెళ్తున్నాయి రాష్ట్రంలో? ఇందాక సాంబశివరావు గారు చాలా చక్కగా చెప్పారు. అసలు మేము ఎక్కడ ఫెయిల్ కాలేదు, అభివృద్ధి సంక్షేమం అద్భుతంగా నడుస్తున్నాయి, సంతోషం. కానీ నేనేం చెప్పానంటే ప్రజలు ఏమని భావిస్తూ ఉన్నారో నేను తిరిగిన చోట నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం అయిపోయింది కూటమి పని. ఎందుకు అయిపోయింది? పవన్ కళ్యాణ్ గారు ఏ విషయం మీద మాట్లాడటం లేదు. అదర్వైజ్ ఈజ్ ఎ రాడికల్. అదర్వైజ్ నా పార్టీ ప్రశ్నించడానికే వచ్చిందని చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఒక్క రిఫార్మ్ లేకుండా టోటల్గా కామ్ అయిపోవటానికి కారణాలు ఏంటని ప్రజలు ఎదుగుతున్నారు ఈరోజు. వాళ్ళ పార్టీ వాళ్ళే కాదు, పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఏమైతే ఊహించారో
ఆయన ఉపన్యాసాలు కానీ, ఆయన తెలివితేటలు కానీ, లేకపోతే ఆయన డైనమిజం కానీ, ఆయన చెప్పేటువంటి సబ్జెక్ట్ కానీ, వీటన్నిటిని చూసిన తర్వాత జనం ఏంటంటే ఈయన ఒక విప్లవకారుడా, లేకపోతే చెగోవేరా, లేకపోతే నిజంగా అన్ని సమసమాజ సిద్ధాంతం కోసం కొత్తగా వచ్చిన ఒక నాయకుడా అని అనుకున్న తర్వాత 2 సంవత్సరాల నుంచి ఏం చూస్తున్నారంటే ఏంటి ఈయన ఎట్లా తేలిపోయాడు. నిన్న మీరు నిన్న చూడలేదా విజయన్ అక్కడ గెలిస్తే ట్రోలింగ్ చూసారా మీరు? దాని ఇంపాక్ట్ ఆ బాల్ ఈ కోర్టులో పడింది. ఎవరది? మా వైసీపీ వాళ్ళు కాదు, తెలుగుదేశం వాళ్ళు కాదు, సామాన్య మానవులు, అంటే కామన్ మ్యాన్ కంపేర్ చేస్తూ ఉన్నాడు. అక్కడ సినిమా హీరో, ఇక్కడ సినిమా హీరో, ఏమైపోయింది అనేదాన్ని. అంటే ఇవన్నీ చూసిన తర్వాత అంటే పబ్లిక్ నాడి తెలుసుకోకుండా ఉండండి. మీరు ఒకవేళ మీకు ఛాన్స్ ఇస్తే, ప్రజలు ఇస్తే ఇంకొక 5 సంవత్సరాలు ఉండండి, ఆ తర్వాత ఇస్తే ఇంకొక 5 సంవత్సరాలు. మీరే కదా 15 సంవత్సరాల తర్వాత మేము ఉండదలుచుకోవాలని చెప్పింది. ఇప్పుడు 5 అయిపోయింది, ఇంకొక 5 15 సంవత్సరాల వరకు ఉండవని మీరే చెప్తా ఉన్నారు. సార్ జూపుడి గారు, ఒక్కసారిగా అసలు పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు చాలా ప్రేమాభిమానాలు పడుతున్నాయి వైసీపీ వాళ్ళకి చాలా సందర్భాల్లోని? ఆయన డైనమిజం అంటున్నారు, ఆయన చాలా అద్భుతం అంటున్నారు. కాదు అంటే ఆయన ఉపన్యాసాలు కానీ, ఆయన వచ్చిన ఎంట్రీ కానీ, అంటే నేను మామూలుగా నేను ఏదో ద్వేషంతో ఎన్నికల ముందు ఆ రకంగా మాట్లాడారా? పిల్లల గురించి కూడా సాక్షాత్తు సీఎం గారు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కదా చాలా. అవి వదిలేద్దామండి, ఎందుకంటే పర్సనలైజేషన్ అనేది ఎక్కడికి వెళ్ళిందో, ఇప్పుడు ఎంత పొగట్టం కాదు. అంటే ప్రజలు ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమనుకున్నారు అంటే, ఇప్పుడు తమిళనాడులో వచ్చిన జంజీ లేకపోతే ఆ ఫాలోయింగ్, ఈజ్ ఆల్సో ఏ లీడర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కదా, అది వస్తుందేమో. ఆయన మాట్లాడిన విధానం ఏంటి? 2014లో పార్టీ పెట్టకుండానే ఇద్దరిని కలిపి నేనే గెలిపించాను అన్నాడు. 19లో పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టే ముందు వైసీపీ మీద 19 నుంచి 24 దాకా విపరీతమైన తిరుగుబాటే కదా. ఆ తిరుగుబాటు ఏంటి? నేను వస్తే మొత్తం మార్పు అన్నాడు కదా. ఎక్కడ పోయింది అది? ఎందుకు మాట్లాడుకొని ఎందుకు వెళ్ళిపోయాడు? వాళ్ళ అన్నను తిట్టినా మాట్లాడలేదు, వారి పరిపాలన సరిగా లేదన్నా మాట్లాడలేదు. ఈ రాష్ట్రంలో 30,000 మంది మహిళలు నాకు ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారు కనబడకుండా వాళ్ళ గురించి క్లియర్ గా వర్మ గారు లాస్ట్ టైం లోనే జూపుడి గారికి అంటే నాకు ఇష్టం దేనికి అని అంటే ఈ ఒక్క పాయింట్. జూపుడి గారు సత్యం మాట్లాడినారు. పోయిన డిబేట్ లో ఏమన్నారు అని అంటే, మీ ముగ్గురిని విడదీసేదానికి సర్వ ప్రయత్నాలు మేము చేస్తాము అని చెప్పినాడు. అది ప్రేమ పవన్ కళ్యాణ్ గారి పైన. వారు ఓపెన్ గా ఒప్పుకున్నారు. అందుకని ఆ నిజాయితీ వల్లే నాకు జూపుడి గారు అంటే ఇష్టం. చూసావా ఎలా డైవర్ట్ చేస్తున్నారు సబ్జెక్ట్ ని? మీరు చెప్పిందే చెప్పినా అండి. మీకు కావాలంటే రిక్వెస్ట్ చేసి అది రీప్లే చేయమంటారు. పవన్ కళ్యాణ్ గారిలో జనం ఏదైతే చూశారో అది ఇప్పుడు కనపడటం లేదు. అది కనపడకపోవటం ఈ రోజు దీపక్ రెడ్డి గారికి సంతోషం, ఎందుకంటే ఒక వికెట్ పడిపోయింది. మాకు ఉన్నట్టున్నది 15 సంవత్సరాలు ఉంటారని ఆయనే చెప్తున్నాడు కదా. అదే సార్, 15 సంవత్సరాలకి ప్రిపరేషన్ కూడా ఉండాలి కదా. కొన్ని పరిపాలన ఉన్నా సరే, పరిపాలనలో భాగమైనా సరే, ఎక్కడన్నా ఒక అంశం మీద డిఫర్ అయ్యారా? ఈరోజు పబ్లిక్ డిఫర్ అవుతా ఉన్న అంశాల మీద, పబ్లిక్ ఇష్యూస్ మీద, ప్రజా సమస్యల మీద ఏ రోజైనా ఎక్కడైనా సరే డిసెంట్ చెప్పారా? ఎందుకు చెప్పట్లేదు నేను అడుగుతున్నా. అంటే అంతలాగా సరెండర్ అయిపోయినటువంటి ఈ కూటమిలో ఒకరు బీజేపీ ఎలాగో మాట్లాడదు. ఎందుకంటే వాళ్ళకి వచ్చింది లేదు, పోయింది లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఏముందని వీళ్ళిద్దరితో కలిసి ఉంటే, లేకపోతే ఇంకొకరితో ఎవరితో కలిసి ఉంటే అప్పుడు ఏమన్నా వస్తుందేమో అనుకునేది, కానీ వాళ్ళందరూ వాళ్ళకి వచ్చేది ఏమీ లేదు. కాబట్టి వాళ్ళు అట్లనే ఉంటారు. But what happened to you? This is the question. Not from us. మా దగ్గర నుంచి కాదు, జనం దగ్గర నుంచి వస్తున్నటువంటి ఈ ప్రశ్నకి ఖచ్చితంగా దీపక్ రెడ్డి గారు నవ్వుతూ మాట్లాడుకున్నారు. వాడు మా సమాధానం ఇంత అనుకున్నారు. జనసేన వర్మ గారు, జనసేన పార్టీ కానివ్వండి, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు రాడికల్ గా అభ్యుదయంగా ఆలోచిస్తాడు కాబట్టే ఇవాళ గిరిజన ప్రాంతాల్లో, హిల్ ఏరియాస్ లో కొత్తగా రోడ్లు వేయటమని, పంచాయతీలకి ప్రాణం పోయటమని, పంచాయతీలకి అధికారాలు పెంచడం అని, ఎన్రేగా ఫండ్స్ ని జాగ్రత్తగా వాడుకోవటం అని అనేక విషయాలు, పశువులకి మంచినీళ్ళు ఇవ్వాలనే ఆలోచన చేస్తూ, అంటే రాడికల్ గా ఆలోచించటము అంటే చేసి చూపిస్తున్నాడు ఆయన.
చూస్తున్నాడు. Okay, కాబట్టి ఆయన తొందరపడటంలో జూపూడి ప్రభాకర్ గారు త్వరగా సీఎం ని చేసేద్దాము జనసేన అని Okay. ఆయన తొందరపడుతున్నాడు. ఎందుకు తొందరపడుతున్నాడో నాకు తెలియట్లేదు. బట్ వీ హ్యావ్ పేషెన్స్ Right, sir. Right, sir. టు గో త్రూ ద ప్రాసెస్. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. సాంబశివరావు గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. దీపక్ రెడ్డి గారు ఏంటి ఉన్నారండి వాళ్ళు. మేబీ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా సీఎం గారు ప్రధానమంత్రి చేసుకుంటామనే ప్రయత్నంలో ఉన్నారు వైసీపీ వాళ్ళు. రైట్ అండి. థ్యాంక్ యూ దీపక్ రెడ్డి గారు, థ్యాంక్ యూ జూపూడి గారు, థ్యాంక్ యూ గఫూర్ గారు. ఇది